రిషికొండ నిర్మాణాలపై ఏపీలో పొలిటికల్ ఫైట్ పతాక స్థాయికి చేరింది. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. వందల కోట్ల ప్రభుత్వ ధనంతో ఎందుకంత విలాసవంతమైన భవనమని అధికార పక్షం నుంచి వచ్చిన ప్రశ్నలకు మాజీ మంత్రి అమర్నాథ్ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. రిషికొండ ఇన్నాళ్ళు దాన్ని ఆపి పెట్టారు. ఆయన విలాసవంతమైన జీవితం గడపడం కోసం, కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఒక చిన్న ఫ్యాన్కి 13.5 లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకి 28 లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మనకు తెలియదు. కానీ అటువంటి చేశారు. అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు. రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్లో ఉంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆయన భార్య భారతీదేవి గారు నివసించడం కోసం పేదల పొట్టగొట్టి, పేదల కడుపు మంటల్లో నుంచి, పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి 500 కోట్లు ఖర్చు పెట్టి వారంటారు. విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళా లేదు. ఏమన్నా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు, సంతోషంగా వెళ్ళిపోయారు. నాకు తెలిసి 86లోనే 87లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారేమో నాకు తెలియదు. కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్య ఏదో ఉండేది అనుకోండి. హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది, టూరిజం ప్రాజెక్ట్. ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మరి మా రిక్వెస్ట్.